విద్యార్థుల తల్లిదండ్రులకు శుభోదయం. తెలుగు ఉపాధ్యాయుడు టార్గెట్ స్కూల్. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో సమాసాల గురించి తెలుసుకుందాం. సమాసాలు. సమాసము సమాసము అంటే వేరు వేరు అర్థములు గల వేరు వేరు అర్థములు గల సమర్థవంతమైన సమర్థవంతములైన పదములు కలిసి ఒక పదముగా ఏర్పడుటను సమాసము అంటారు. వేరు వేరు అర్థములు గల సమర్థవంతములైన పదములు కలిసి ఒక పదముగా ఏర్పడుటను సమాసము అంటారు. ఒక పదముతో సమాసము ఏర్పడదు. రెండు అంతకంటే ఒక్కొక్కసారి ఎక్కువ పదాలు కూడా వస్తాయి. సాధ్యమైనంత వరకు రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడుతుంది. ఆ పదానికి ఈ పదానికి మధ్య విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు దాని విభక్తులు కానీ అర్థములు కానీ తెలియచేసినప్పుడు వాటి యొక్క సమాస నామము తెలపబడుతుంది. ఇప్పుడు సమాసం అంటే రెండు పదాల కలయిక. అర్థవంతమైన రెండు పదములు కలిసి ఒక పదముగా ఏర్పడుటను సమాసము అంటారు. అది తక్కువ కాలంలో ఉచ్చారణ చేయడానికి సౌలభ్యం కోసం, అంటే సులువైన పద్ధతి కోసం ఆ విధంగా మాట్లాడేటప్పుడు కానీ వ్రాసేటప్పుడు కానీ సులువైన పద్ధతిలో తక్కువ సమయంలో అవి ఉచ్చరించటకు కానీ, అంటే పలకడానికి కానీ వ్రాయటకు కానీ సులభతరమైన పద్ధతిని కలిగి ఉంటుంది. ఆ పద్ధతిన ఏర్పడేటివి సమాసములు. సమాసం. ఇక్కడ సమాసములు అనేటువంటివి పదాలతో ఏర్పడుతుంది అని చెప్పాము. ఆ పదాలు ఏంటంటే ఇప్పుడు సాంస్కృతికము అంటాము ఒక పదం. సాంస్కృతికము అంటే రెండు సంస్కృత పదాలై కలిసి వచ్చేది. రెండు కూడా సంస్కృత పదాలు. అట్లా పదాలతో వచ్చేది సాంస్కృతికము అనబడుతుంది. రెండోది ఆర్చికము అంటాం. అంటే రెండు అచ్చ తెలుగు పదాలు. అచ్చ తెలుగు పదాలు అంటుంటాం కదా, అచ్చ తెలుగు పదాలు అని చెప్తుంటాం కదా. కాబట్టి అలాంటి రెండు తెలుగు పదాలతో ఏర్పడుట ఆర్చికము అని పేరు.
మూడవది మిశ్రమము. మిశ్రమం అంటే ఒక సంస్కృత పదము ఒక తెలుగు పదం. దీన్ని మిశ్రమము అంటే భాషను బట్టి సమాసములు 3 రకాలు ఈ పద్ధతిలో వస్తాయి. ఇప్పుడు మనం ఎక్కువగా మిశ్రమంలో ఉన్నటువంటివి తీసుకుంటాం. ఇక్కడ మనకు మొదటగా తత్పురుషము. తత్పురుష. తత్పురుష సమాసము. ఉత్తర పదార్థ ప్రధానంబు ఉత్తర పదార్థ ప్రధానంబు తత్పురుషంబగు నావడు. ఇక్కడ సూత్రం లాంటిది. తత్పురుష ఏ విధంగా ఏర్పడుతుంది, తత్పురుష సమాసము ఏ విధంగా ఏర్పడుతుంది. ఉత్తర పదార్థము అంటే ఉత్తర పదము. ఉత్తర పదం అని ఎప్పుడు చెప్తాం మనం? సందులలో చెప్పుకున్నట్లు. కానీ సమాసాలలో కూడా 2 పదాలతో సమాసం ఏర్పడుతుంది. 2 పదాలతో సమాసం ఏర్పడినప్పుడు మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని ఉత్తర పదము అంటారు. ఇప్పుడు రాజాజ్ఞ ఇట్లుంటుంది. దీంట్లో 2 ఉన్నాయి. రాజు యొక్క ఆజ్ఞ. రాజు ఆజ్ఞ అన్న, రాజు రాజాజ్ఞ అన్న. ఇట్లా కూడా రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు, అట్లా రాయొచ్చు. రాజ ఆజ్ఞ, రాజు ఆజ్ఞ. రాజు యొక్క ఆజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ. ఈ మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, పూర్వపదం. ఈ రెండవ పదాన్ని ఉత్తర పదము అంటాం, ఉత్తర పదం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం పైన? ఉత్తర పద అర్థం ప్రధానంబగు. ఇక్కడ ఉత్తర పదం యొక్క అర్థము ప్రధానమైనటువంటిది తత్పురుష అనబడుతుంది. నాబడు, అనబడు, అనబడుతుంది. ఉత్తర పదం యొక్క అర్థం ప్రధానంగా తత్పురుష అనబడుతుందట. ఉత్తర పదం యొక్క అర్థం ప్రధానంగా తత్పురుషలో ఉంటుంది అనేది. ఇక్కడ మనం కొన్ని తీసుకున్నాం. ఉత్తర పదం యొక్క అర్థం ప్రధానమై ఉంటుంది అనేది తత్పురుష సమాసం యొక్క. తత్పురుష సమాసంలో
ఉదాహరణకు విగ్రహవాక్యం చెప్పినప్పుడు ఆ విగ్రహవాక్యములో ఉన్న విభక్తులను బట్టి ఏ తత్పురుషుల రకాల వల్ల ఏ తత్పురుషనో చెప్పబడుతుంది. ఈ తత్పురుష సమాసంలో రెండు రకాలు ఉన్నాయి. తత్పురుషలో రెండు రకాలు, వ్యధికరణము, సమానాధికరణము. ఒకటి వ్యధికరణము, రెండు సమానాధికరణము. ఇక్కడ వ్యధికరణము అంటే తత్పురుష అని వస్తుంది. సమానాధికరణము అంటే కర్మధారయం. తత్పురుషలోనే తత్పురుష సగం ఉన్నాయి, మిగతా సగం కర్మధారయానికి సంబంధించినటువంటిగా ఉంటాయి. ఇక్కడ మొట్టమొదటిగా మనము వ్యధికరణం గురించి తెలుసుకున్నాం. వ్యధికరణము రెండు పదములు వేరు వేరు విభక్తులు ముందున్నచో వ్యధికరణ తత్పురుషము. పూర్వపదముల యొక్క విభక్తులలో ఉత్తర పదము సమసించుట చేత ఈ వ్యధికరణ తత్పురుష సమాసం ఏర్పడుతుంది. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే విద్యాహీనుడు అనుకున్నాం. విద్యాహీనుడు ఉదాహరణ. విద్యాహీనుడిలో ఎన్ని పదాలు ఉన్నాయి? రెండు పదాలు ఉన్నాయి. విద్యాహీనుడు మొదటి పదాన్ని ఏమంటాం? పూర్వ పదం. రెండో పదాన్ని ఏమంటాం? ఉత్తర పదం. ఇక్కడ రెండు పదములు వేరు వేరు విభక్తులు ముందున్నచో ఈ దీనికి విగ్రహవాక్యం రాస్తే, విగ్రహవాక్యం అంటే విభక్తులతోటి ఈ రెండు పదాల మధ్య వచ్చేటువంటి పదములతోటి అర్థాన్ని తెలియచేస్తారు. దాన్ని విగ్రహవాక్యం అంటారు. దీన్ని ఇప్పుడు విగ్రహవాక్యం రాస్తే విద్య చేత హీనుడు. విద్య చేత హీనుడు. మధ్యలో ఏమొచ్చింది? ఒక విభక్తి వచ్చింది. ఆ విభక్తికి సంబంధించిన ప్రత్యయం వచ్చింది. వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. పూర్వ పదము యొక్క విద్యచే చేత పూర్వ పదము యొక్క విభక్తులలో అంటే ప్రత్యయం. ఉత్తర పదము సమసించుట చేత. సమసించుట అంటే దీని చేత దీనికి అర్థం చెప్పబడుతుంది. దేని చేత హీనుడు? విద్య చేత హీనుడు. ఆ ఉత్తర పదం సమసించుట చేత ఈ వ్యధికరణ తత్పురుష సమాసం ఏర్పడుతుంది. దేని చేత హీనుడు అనేది హీనుడు. దేని చేత హీనుడు? విద్య చేత. అది సమసింపబడినది కాబట్టి తత్పురుష. ఈ తత్పురుష అనేటువంటివి విభక్తి ప్రత్యయాలను బట్టి ఏ తత్పురుషనో చెప్పబడుతుంది. దీంట్లో రకాలు ఉన్నాయి. తత్పురుషలో రకాలు. వ్యధికరణం అంటే తత్పురుష సమాసము. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఒకటి ప్రథమ తత్పురుష సమాసము. రెండు ద్వితీయ
తత్పురుష సమాసము తృతీయ తత్పురుష సమాసము చతుర్థి తత్పురుష సమాసము పంచమి తత్పురుష సమాసము షష్ఠి తత్పురుష సమాసము సప్తమి తత్పురుష సమాసము ఎయిట్ నన్ తత్పురుష సమాసము నన్ తత్పురుష సమాసము నన్ తత్పురుష సమాసం ఇలా 8 రకాలుగా వస్తుంది. తత్పురుషలో ఈ రకాలు అన్నమాట. ఒకటి ప్రథమా తత్పురుష సమాసము. ప్రథమా తత్పురుష సమాసంలో ప్రథమ విభక్తి ప్రత్యయాలు డోమోలు. ద్వితీయ తత్పురుష సమాసంలో వెనకటి వీడియోలో ఉన్నట్లు విభక్తి ప్రత్యయాలు చెప్పాను చూడండి, వాటిని చూసుకున్నప్పుడు ఇవి గుర్తుకు రావాలి. ద్వితీయ తత్పురుష సమాసంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఏంటి? నిన్ను, లన్, గూర్చి, గురించి. తృతీయ తత్పురుష సమాసంలో విభక్తి ప్రత్యయాలు ఏంటి? చేతంచేన్, తొడంతోన్. చతుర్థి తత్పురుష సమాసంలో విభక్తి ప్రత్యయాలు ఏంటి? కొరకున్, కై. పంచమి తత్పురుష సమాసంలో విభక్తి ప్రత్యయాలు వలనన్, కంటెన్, పట్టి. షష్ఠీ తత్పురుష సమాసంలో విభక్తి ప్రత్యయాలు కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. సప్తమి తత్పురుష సమాసంలో అంటే ఇక్కడ సప్తమి అందున్, నన్ అనేటువంటిది. ఇక్కడ ఈ విధంగా నన్ తత్పురుషలో అన్ని వ్యతిరేకంగా వస్తాయి. నా, ఆ, నకారముతో వచ్చే వ్యతిరేకమైనటువంటి పదాలు. ఉదాహరణకి భయం, నా భయం. ఆ ప్లస్ భయం, అభయం. అలాంటి కానీ సమాసం ఇక్కడ ప్లస్ అంటే మీరు మళ్ళీ సందులలోకి వెళ్ళిపోయారు, అంత కాదు. భయం, అభయం, సత్యం, అసత్యం ఇలాంటివి నన్ తత్పురుషలో వస్తాయి. అవి వచ్చినప్పుడు చెప్తున్నాం. మొట్టమొదటిగా ఇప్పుడు ప్రథమ తత్పురుష సమాసము. ప్రథమ తత్పురుష సమాసం. సమాస పదానికి విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు ప్రథమ విభక్తి ప్రత్యయాలు వస్తాయి అన్నాం. ఏ వస్తాయి? డోము, ఓలు అనేటువంటి వస్తాయి. దీనికి ఏమొస్తాయి? డో, మూ, ఓ, లో. డోములు. ఓకే, ఉదాహరణ మీకు నోట్బుక్ లో చెప్పేటప్పుడు అయితే చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి రాయాల్సింది ఏంటంటే ఈ సమాసమునకు విగ్రహ వాక్య
చెప్పుకున్నప్పుడు ప్రథమ విభక్తి ప్రత్యయములు వచ్చును. అంటే ప్రథమ తత్పురుష సమాసానికి విగ్రహ వాక్యం రాయినప్పుడు ప్రథమ విభక్తి ప్రత్యయములు వచ్చును. ఉదాహరణ మధ్యాహ్నము, మధ్యాహ్నము. దీనికి విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు ప్రథమ విభక్తికి కొద్దిగా బాగా గమనించాల్సిన విషయం. మధ్యాహ్నము, ఆహ్నము యొక్క మధ్య భాగము, ఆహ్నము యొక్క మధ్య భాగము. ఇక్కడ డోమువుల అని చెప్పాము, ఎక్కడ వస్తుంది అనేది మీరు అడగవచ్చు. ఆహ్నము అనేటువంటిది యొక్క వచ్చింది మాస్టర్, ఇది షష్ఠీ తత్పురుష అనుకునేరు. యొక్క రావడానికి ఏంటంటే ప్రథమం అనేటువంటిది రెండవ పదము యొక్క అర్థము ప్రధానంగా చెప్పబడుతుంది అని చెప్పాము. తత్పురుషలో ఉత్తర పదము యొక్క అర్థం ప్రధానంగా చెప్పబడుతుంది. ఉత్తర పదం ఏది? ఆహ్నము. మధ్య ఆహ్నము. మధ్య అనేది పూర్వపదము, ఆహ్నం అనేది ఉత్తర పదం. ఉత్తర పదార్థ ప్రధానము తత్పురుషంబునావడు అని చెప్పుకున్నాం. ఉత్తర పద అర్థ ప్రధానం అని. ఉత్తరం ఏంటి? ఇది ఉత్తర పదం. ఈ ఉత్తర పదం ఇక్కడ వచ్చింది, ఆహ్నము అయింది. ఈ దాని యొక్క రెండవ పదం యొక్క అర్థాన్ని ప్రధానంగా తీసుకున్నాం. ఆహ్నము యొక్క మధ్య భాగం. ఆహ్నం అంటే తెలుసా? ఇది అర్థం కాకపోతే కొద్దిగా అర్థం కాదు. ఆహ్నం అంటే పగలు. ఆహ్నం అంటే ఆహర్నిశ అని చెప్తుంటారు. ఆహర్నిశ. ఆహర్నిశలు పనిచేస్తుంటాం. అహం అంటే పగలు, నిశ అంటే రాత్రి. నిశ అంటే రాత్రి, పగలు రాత్రి. ఎల్లప్పుడూ కష్టపడేటువంటి వారిని ఆహర్నిశలు కష్టపడుతున్నారని చెప్తుంటాం కదా. ఆహర్నిశ, అహం అంటే పగలు, నిశ అంటే రాత్రి. ఇక్కడ ఆహ్నము ఒకటే చెప్పబడుతుంది. ఆహ్నము. ఆహ్నము అంటే పగలు. పగటి యొక్క మధ్య భాగాన్ని ఏమంటాం? మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్. ఏ భాగం అంటున్నాం? పగలు ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల మధ్య భాగాన్ని మధ్యాహ్నం అంటున్నాం. అంటే పగటి యొక్క మధ్య భాగాన్ని. ఇక్కడ నెక్స్ట్ అర్ధరాత్రి. ఇది మీరే చెప్పగలుగుతారు. అహ్నం యొక్క మధ్య భాగం అయినప్పుడు ఇదేమవుతుంది? రాత్రి అని చెప్పాము. రెండవ పదం ప్రధానంగా తీసుకుంటున్నాం. ఈ రాత్రి అనబడేటువంటి కాలంలో అర్థం రాత్రి యొక్క మధ్య భాగం, అర్ధ భాగం అనొచ్చు. అర్ధ భాగం, రాత్రి యొక్క అర్థం. రాత్రి యొక్క అర్ధ భాగాన్ని అర్ధరాత్రి అంటారు. నెక్స్ట్ పావు గంట. ఇప్పుడు దేన్ని ప్రధానంగా తీసుకోవాలి మనము? గంట అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకోవాలి. గంట యొక్క పావు భాగం. గంట యొక్క పావు భాగం. ఇక్కడ రాత్రి యొక్క అర్ధ భాగం, గంట యొక్క
పావు భాగం, అహనం యొక్క మధ్య భాగం. ఇవి పూర్వకాలము. పూర్వకాలము ఇక్కడ కాలము యొక్క చెప్పాలి మీరే, కాలం యొక్క చెప్పచ్చు. ఏముంది ఇక్కడ? కాలం యొక్క పూర్వ భాగము. పూర్వ భాగము ఇది ఇవన్నీ కూడా ప్రథమా తత్పురుష సమాసము. ఏ సమాసము? ప్రథమా తత్పురుష సమాసం. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ద్వితీయ తత్పురుష సమాసము. రెండోది ద్వితీయ తత్పురుష సమాసము. ద్వితీయ తత్పురుష సమాసము. ఈ ద్వితీయ తత్పురుష సమాసము చెప్పబడినప్పుడు ద్వితీయ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యం చెప్పినప్పుడు ద్వితీయ విభక్తి ప్రత్యయాలు వస్తాయి. దానికి ఏమున్నాయి? నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనేటువంటి ప్రత్యయాలతో వస్తుంది. ఎక్కడ వస్తుంది ప్రత్యయాలు? రెండు పదాలు కలిసినప్పుడు సమాసం అవుతుంది. సమాసాన్ని వివరంగా రాసేటప్పుడు విగ్రహవాక్యం అవుతుంది. దానికి నామం. ఇప్పుడు ఎట్లా రాయాలంటే మనము సమాసము అని రాయాలి ఇక్కడ. దానికి వివరంగా అర్థం చెప్పేది విగ్రహ వాక్యం. దానికి నామం చెప్పేది సమాస నామం. అలా ఇప్పుడు చూద్దాం ఎలా మారుతాయో చూడండి. ఇక్కడ విద్యార్థులు, విద్యార్థులు. ఇక్కడ చూడండి సమాసం ఎలా అవుతుందని చెప్పాం? రెండు పదాలు కలుసుకుంటే సమాసం అవుతుందని చెప్పాం. ఈ రెండు పదాలు ఏమున్నాయి దీంట్లో? విద్య అనే పదం కనపడుతుంది. అర్థులు అర్థించేవారు, అర్థించేవారు. విద్య అర్థించేవారు అన్నప్పుడు పూర్తిగా అర్థం కాలేదు. విద్య అర్థించేవారు ఇక్కడ ఒకటి లోపించింది. ఏది లోపించింది అంటే విభక్తి ప్రత్యయాలలో లోపించింది. ఏది పెడితే అక్కడ కరెక్ట్ అవుతుంది? నున్, విద్యను, విద్యను అర్థించేవారు, అర్థించేవారు విద్యార్థులు. ఇప్పుడు ఈ ను అనేటువంటిది ఏ విభక్తి ప్రత్యయము? ద్వితీయ విభక్తి ప్రత్యయము. కాబట్టి ఇది సమాస నామము ద్వితీయ తత్పురుష సమాసము. ఈ విధంగా వస్తుంది ద్వితీయ తత్పురుష సమాసం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంకోటి చెప్తే బ్రహ్మవిత్తములు. బ్రహ్మవిత్తములు ఇది రెండు పదాలు ఉన్నాయి. ఇది సమాసం. దీన్ని విగ్రహవాక్యంగా మార్చునప్పుడు బ్రహ్మ ఒక పదము, విత్తములు అంటే తెలిసిన వారు అని అర్థం.
తెలిసిన వారు. సరే, ఇక్కడ ఏదో లోపించింది. ఈ రెండు పదాలను కలుపుతూ మధ్యలో వచ్చే ప్రత్యయం అన్నమాట అర్థాన్ని సూచిస్తుంది. అలాంటి ప్రత్యయం లోపించింది. విగ్రహ వాక్యం ఆ ప్రత్యయాన్ని పూర్తి చేస్తుంది. విద్య, బ్రహ్మ, తెలిసిన వారు అని సమయాభావం సౌలభ్యం కోసం బ్రహ్మవిత్తములు అన్నారు. దాని అర్థం ఎంత చేసుకోవాలి మనము అంటే ఈ రెండు పదాల యొక్క అర్థం ప్రధానమై ప్రత్యయాలు తెలుపుతాయి, అర్థాన్ని ఇస్తాయి. ఆ ప్రత్యయాలు అనేటువంటివి ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ప్రత్యయం ఏమొస్తుంది, పైన లాగానే బ్రహ్మను తెలిసిన వారు. ఈ ను ఎక్కడి నుంచి వచ్చింది, ద్వితీయ విభక్తి ప్రత్యయంలో నుంచి వచ్చింది. కాబట్టి ఇది కూడా ద్వితీయ తత్పురుష సమాసము. ఇంకా చక్రధారి, చక్రధారి చక్రం ధరించినవాడు. సరే, ఇక్కడ ఏది లోపించింది, చక్రధారి. చక్రము ధరించినవాడు. అక్కడ ఒక విభక్తి ప్రత్యయం లోపించింది. బ్రాహ్మణి ధరించినవాడా, బ్రాహ్మణు ధరించినవాడా, సరే, చక్రని ధరించినవాడా, చక్రమును ధరించినవాడా, చక్రాలను ధరించినవాడా, చక్రము కూర్చి ధరించినవాడా, చక్రము గురించి ధరించినవాడా. దాని అర్థం పూర్తి ఎలా అర్థాన్ని తీసుకోవచ్చు, ఏ అక్షరం పెడితే అంటే ఏ విభక్తి ప్రత్యయం పెడితే అక్కడ సరైన అర్థం వస్తుంది. చక్రమును ను పెడితే అయిపోయా, ధరించిన వాడు. ఈ ను అనేటువంటిది ద్వితీయ తత్పురుష సమాసం, ద్వితీయ విభక్తి ప్రత్యయం. కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయాలచే అర్థవంతమగు పదాలు విగ్రహ వాక్యంలో చెప్పబడతాయి. అవి ఏ తత్పురుషుల్లో అయితే విభక్తి ప్రత్యయాలు చెప్పబడతాయో ఆ తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ ద్వితీయ తత్పురుష సమాసము రావడానికి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి పూర్తి అర్థాన్ని విగ్రహ వాక్యంలో చెప్పాయి. కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసము. ఇంకా ఒకటి చూసుకున్నట్లయితే మనము తృతీయ తత్పురుష సమాసము. తృతీయ తత్పురుష సమాసము. తృతీయ తత్పురుష సమాసంలో ఏమొస్తాయి, విభక్తి ప్రత్యయాలు ఏమొస్తాయి చెప్పండి. చేతన్, చేన్, తోడన్, తోన్ ఇవి వస్తాయి. వీటిచ్చే విగ్రహ వాక్యంలో పూర్తి అర్థాన్ని కావింపబడేవి తృతీయ తత్పురుష సమాసం. ఇక్కడ వ్రత సంపన్నుడు ఉదాహరణ చెప్తున్నాను. వ్రత సంపన్నుడు రెండు పదాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు, సమాసము అంటారు. దానికి ఏం రాయాలి మనము, విగ్రహ వాక్యము. మళ్ళీ ఏం కనుక్కోవాలి, సమాసం పేరు, సమాసం పేరు. ఇక్కడ వ్రత సంపన్నుడు అనేదానికి విగ్రహ వాక్యం ఏం రాయాలి, వ్రత సంపన్నుడు. ఇక్కడ చూడండి, వ్రతము వ్రతము చేత సంపన్నుడు.
ఈ చేత అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఏ దాని యొక్క ప్రత్యయం? తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం. కాబట్టి ఇక్కడ సమాసం పేరు తృతీయ తత్పురుష సమాసము. తృతీయ తత్పురుష సమాసము. రెండోది విద్యాధికుడు. విద్యాధికుడు. ఇప్పుడు మీరే చెప్పాలి. విద్యా అధికుడు. మధ్యలో ఏమొస్తుంది? విభక్తి ప్రత్యయం ఏమొస్తుంది? పైన చేత వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా చేత వస్తుంది. విద్య చేత అధికుడు. చేత అనేది ఏ విభక్తి ప్రత్యయము? తృతీయ విభక్తి ప్రత్యయం. కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసము. ఇంకా విద్యాహీనుడు, ఇది కూడా రాయొచ్చు. విద్యాహీనుడు. ఇప్పుడు చూడండి ఇక్కడ విద్యాహీనుడు పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. మధ్యలో విభక్తి ప్రత్యయం చేరితే సరైన అర్థం వస్తుంది. ఆ ప్రత్యయం ఏంటి? చేత. విద్య చేతహీనుడు. చేత అనేది తృతీయ విభక్తి ప్రత్యయం కాబట్టి తృతీయ తత్పురుష సమాసము. సరే, ఈ మూడు సమాసాలు బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు.